నేను అప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయినా ఒకసారి చేసిన పనికి రోజంతా ఇలానే ఉంటావా? ఇంకెప్పుడు అలా చేయనని చెప్తున్నా కదా. సరే, సారీ సారీ సారీ. అర్జెంట్గా ఫోన్ పెట్టేసాయి, నాకు వేరే కాల్ వస్తుంది. ఇంకెప్పుడు చేయక. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో మనల్ని. ఏంటి బ్రో, గర్ల్ ఫ్రెండా? అవును బ్రో. ఏంటి గొడవ? ఏం లేదు బ్రో, వదిలేసి. ఏమీ లేదా? మరి అంత గట్టిగా వస్తున్నావు? అరడం కాదు, నరికి అలాంటి వాళ్ళని. ఎందుకు బ్రో అంత ఫ్రస్ట్రేషన్? అసలు గొడవ దేని గురించి? దీని గురించి. దాంట్లో ఏముంది? మానేసా అని చెప్పు, నేను అదే చెప్తున్నా. గొడవ నేను తాగుతున్నానని కాదు, తను తాగుతుందని. అది మ్యాటర్. అవును బ్రదరు, ఎన్ని ఇయర్స్లో మంది? అదే నీది. ఇయర్సా బొక్క, గట్టి కొడితే 3 నెలలు. 3 నెలల? నాదెందుకు తెలుసా? ఎంత? 6 years. 6 yearsా? అన్నేళ్ళు ఎలా భరించావు భయ్యా? చూడు పాడతా. రాజ్ సార్ నా పేరు. ఇలానే ఇంటర్ ప్రాబ్లం మానేస్తే చాలా రిలేషన్లు బాగుపడతాయి. సారీ. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. అసలు గొడవలు సాల్వ్ చేయాలంటే అసలు గొడవలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలి. అసలే లేత వంకాయవి. తిరుగు టైటిల్ వేస్తా. చెట్టుకు నౌకలు లెక్క పెడుతున్నావా? కాదు. మరి త్వరగా చెప్పవయ్యా, ఆ గొడవలు ఏంటో, వాటి సొల్యూషన్స్ ఏంటో. నీకు ఒకటి లేదు కృష్ణ, పేషెన్స్. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే నువ్వు పేషెంట్ అయిపోతావు. ఓ మై గాడ్. మహా అర్జెంట్గా రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. బయటికా? దేనికి ఇంత అర్జెంటుగా? అబ్బా చెప్తా కదా, ముందు రెడీ అవ్వు. బా, నేను రాలేను సిద్ధు. నీకు ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదా నాకు పీరియడ్స్ అని. నువ్వు అక్కడికి వస్తే అన్నీ సెట్ అయిపోతాయి. ఇంతలో అడుగుతున్నాడంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేసి ఉంటాడు. సరే వెళ్దాం. సరే నేను వస్తాను, నేను వెళ్ళి రెడీ అవుతాను, కానీ నాకు కొంచెం టైం పడుతుంది. నువ్వు వస్తానన్నావు, అదే నాకు చాలు. త్వరగా రా. మహా, రెడీ అయ్యావా? వస్తున్నా. ఫాస్ట్గా రెడీ అవ్వే. మహా, ఎంతసేపే? ఫాస్ట్గా రావే. మహా చాలా లేట్ అయిపోయింది. వెళ్ళే మూడు, ఉత్సాహం అన్ని పోయాయి నాకు. సిద్ధు, నా బాడీ సహకరించకపోయినా నువ్వు డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పి నీకోసం వస్తా అని చెప్పా. ఏదో కొద్దిసేపు వెయిట్ చేసినందుకే ఇంతలా అరుస్తున్నావు. మహా ఏంటిది? నేను ఎంత కష్టపడి ప్లాన్ చేశాను తెలుసా? నువ్వెంత కష్టపడినా నేను రాను. ఇప్పుడు ఎందుకు అది చిరాకు పడుతున్నావు? నేను చిరాకు పడుతున్నానా, నువ్వు అరుస్తున్నావా? అవును, నేనే అరుస్తున్నాను. కృష్ణ, నాకు ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడగొచ్చా? అడుగు. ఎందుకు దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నావు? ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు. తను నాకు ముందే చెప్పింది హెల్త్ బాగాలేదు, కాస్త వెయిట్ చేయండి. కానీ నేనేం చేశాను? ఆగలేక ఆపుకోలేక వెళ్ళి అరిచేశాను. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అంటే నీకు లేదని. పార్థ, అదే పేషెన్స్. అదేగా నువ్వుంటే మీ ఇద్దరు బయటికి వెళ్ళేవారు. పేషెన్స్ ఇస్ ద కీ. గుడ్ బాయ్. పాయింట్ నెంబర్ 2, అమ్మాయిలు కోపం వస్తే మన ఫుడ్ బెడ్ కట్ అయ్యే రీజన్. ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, కాస్త చెప్పవా? సిద్ధు,
నేను ఒకటి అడుగుతాను, స్ట్రైట్గా ఆన్సర్ చెప్తావా? స్ట్రైట్గానా? కూర్చోనా నిల్చోనా? వంగుని ఆన్సర్ చెప్తావా లేదా? చెప్పు మహా. నీ ఎక్స్ ప్రియా ఉంది కదా, ఉంది కదా. నువ్వు తనతో టచ్లో ఉన్నావా? తనతోనే మాట్లాడడమే మానేశాను, ఇంకా టచ్ ఎలా చేస్తాను? ఈ టైంలో జోక్స్ అవసరమా? లేదు. చెప్పు. లేదు. తను మీ ఆఫీసే కదా? అవును. అయితే ఏంటి? ఏం లేదు, ఊరికే అడిగా. ఊరికి అడిగింది కదా భయ్యా, వేరేదేం చెప్పు. చూడు పార్త, అమ్మాయిలేది ఊరికనే అడగరు. మరి ఊరికనే అడిగిందా? అయితే జరిగిందంతా చెప్పేద్దాం, ఇదే రైట్ టైము, ఏమీ అనుకోదు. మహా, ప్రియా గురించి నీకోటి చెప్పాలి. చెప్పు. నువ్వు సడన్గా ప్రియా గురించి అడిగేసరికి నాకేం చెప్పాలి అర్థం కాలేదు. అందుకే నువ్వు స్టడీగా చెప్పన్నావు కాబట్టి చెప్పేస్తాను. ప్రియాకి నాకు బ్రేకప్ అయ్యి 3 years అయిందని మాటే కానీ ఆఫీస్లో వీఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా. నువ్వు నా కోసం చేసి లంచ్ నేను తనకు పెడతాను, తను చేసుకొచ్చే లంచ్ నాకు పెడుతుంది. తను చాలా మంచిది. నేనే అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకొని తనకు బ్రేకప్ చెప్పేశాను. ఓ, అంత మంచిదా? అవును, చాలా మంచిది. మహా, నేను ఆ ఉద్దేశంతో అనలేదే. బెస్ట్ ఫ్రెండా? నేను తెచ్చిన ఫుడ్ దానికి పెడతావా? ఇంకేమేం పెడుతున్నావు? ఏం పెడుతున్నావు? మహా, నా ఉద్దేశం అది కాదు. మహా మహా చెప్పేది మహా. మహా, ఏమేం డల్గా ఉన్నావు? ఏం లేదు సిద్ధు, అసలు జనాలకి ఈ మధ్య టైం ఎలా యూజ్ చేసుకోవాలోనే తెలియట్లేదు. జనాలు అని మెన్షన్ చేసావంటే ఏదో పెద్దదో జరిగి ఉండాలి. అవును. ఏమైంది మహా? నీకు గుర్తులేదా? లేదే. సరిగ్గా గుర్తు తెచ్చుకో. సరిగ్గా అంటే మార్నింగ్ లేవగానే బ్రష్ చేశాను, తర్వాత బాత్రూంలో ఫ్లష్ చేశాను, తర్వాత స్నానం కూడా చేశాను. అవి కాదు, వేరేది. వేరేదా? వేరేదేం లేదే. వేరేదంటే వెలిగింది. మార్నింగ్ నువ్వు చేసిన బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. అది నేను చేయలేదు, అది ఆర్డర్ పెట్టింది. ఓ షిట్. అది కాదు సిద్ధు, ఇంకా వేరేది. వేరేదేముంది? ఏం మర్చిపోయాను నేను? మొన్ననే కదా బర్త్డే అయిపోయింది, ఆ రోజు నా మంత్ శాలరీ అంతా. సిద్ధు మహా, గుర్తు చేసుకుంటున్నా. నీ బర్త్డే మొన్న అయిపోయింది, నా బర్త్డేకి ఇంకా టైం ఉంది. ఇంకేం మర్చిపోయాను? సిద్ధు, నిన్న నిన్ను షాపింగ్కి తీసుకెళ్తా అన్నావు కదా. ఏంటి? నేను నువ్వు నిన్ను నన్ను షాపింగ్కి తీసుకెళ్తానని ప్రామిస్ చేశానా? నీకు గుర్తులేదా? నిజంగా గుర్తులేదు మహా. సరిగ్గా గుర్తు తెచ్చుకో. గుర్తు రావట్లేదు మహా. నీకు ఇలా ఒక్క విషయం కూడా గుర్తు లేకపోతే ఎలాగా? రేపు ఫ్యూచర్లో నన్ను కూడా మర్చిపోవని గ్యారెంటీ ఏంటి? అసలు నీతో ఉండడమే వేస్ట్ మహా. అది మ్యాటర్ అన్నమాట. కానీ భయ్యా, నువ్వు చెప్పిన టైటిల్కి నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్స్కి అసలు మ్యాచ్ అవ్వట్లేదేంటి భయ్యా? పార్త, కపుల్ ఫైట్స్లో నేను నీకు చెప్పింది అతి ముఖ్యమైన పాయింట్లు. ఈ 3 విషయాలు నువ్వు గుర్తుపెట్టుకున్నావు అనుకో, నీ కాపురం చల్లగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, నా కోసం ఇంత కన్సర్న్ ఇచ్చి ఇంత టైం ఇచ్చి. ఒక్క నిమిషం. కన్సర్నా కర్పూరమా? ఒకసారి అటు చూడు. మహా నాతో బ్రేకప్ చేసుకోవడానికి ఎంత కోపంగా నడుచుకుంటూ వస్తుందో. ఏంటి బ్రేకప్ నీతోనా? కంగారు పడకు, ఇది మా మధ్య జరుగుతున్న 216వ బ్రేకప్. 216 సార్లు బ్రేకప్ అయిందా? అది బ్రేకప్పా బిర్యానీయా హన్సల్ అవ్వడానికి? మేము ఏదో చేసుకుంటాం కానీ తను చేస్తుంది నడుపో. సరే, బ్రేకప్ చేసుకొని బిర్యానీ తిని.